ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేని వాగ్దానం వచ్చి కీర్తన గ్రంథము 103 అధ్యాయము 5వ వచనము. ఇందులో ఏమని ఉందంటే, పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము క్రొత్తదగును, చూడునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. అయితే ఏమంటున్నారు? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు, చూడునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడంటండి. ఎవరు అంటే పక్షిరాజు అంటే ఎవరు అంటే, పక్షిరాజు అంటే ఒక గ్రద్ద ఏంటి. ఆ గ్రద్దది ముసలిదైపోయినప్పుడు అంటండి, గ్రద్ద ముసలిదైపోయినప్పుడు దాని ముక్కు వంగిపోతుంది, గోళ్ళు బలహీనమవుతాయి, రెక్కలు బరువెక్కిపోతాయంట. అప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంట, ఆ గద్ద ఎత్తైన కొండ మీదకి ఎక్కి బండకేసి ముక్కు కొట్టుకుని విరగగొట్టుకుంటుంది. పాత గోళ్ళు పాత ఏకలు పీకేసుకుంటుంది. 5 నెలలు చాలా బాధపడుతుంది. కానీ తర్వాత కొత్త ముక్కు కొత్త గోళ్ళతో కొత్త ఏకలతో బయటకు వస్తుంది. మళ్ళీ ఏంటంటే అది 30 సంవత్సరాలు మళ్ళీ హ్యాపీగా బతికేస్తుందంట. అందుకే దేవుడు అంటున్నాడు, నీకేమంటున్నాడు దేవుడు, పక్షిరాజు యవ్వనమలే నీ యవ్వనము క్రొత్తదగు, చూడినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపడుచున్నాడు. అంటే ఎప్పుడు నీకు మేలుతో తృప్తిపడబడతావు? దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసంతో నడుచుకున్నప్పుడు అయితే నీవు కూడా ఆ మేలు పొందుతావు. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో మనమందరం ఉందామండి. మీ అందరికీ మా వందనములు.